మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియో మీరు తన దరిద్రత వలన ధనవంతులు కావాలనని మీ నిమిత్తమై దరిద్రుడాయను. ఏంటండి, లోకరక్షకుడు పుడితే పశువులు పాకంటారేంటి, గొల్లలు రావటం ఏంటి, గాడిదలు గొడ్లు పశువులు ఉన్న స్థలములు ఆయన జన్మించడం ఏంటి, లోకరక్షకుడికి లోకంలో స్థలం లేకపోవటం ఏంటి, లోకరక్షకుడిని పట్టుకొని సిలువేయటం ఏంటి, నిందలు మోపటం ఏంటి అని అడిగితే ఆయన మన కోసం సమస్తాన్ని విడిచిపెట్టి దీనుడుగా ఈ లోకంలోనికి వచ్చి ఉన్నాడు. మన దరిద్రతను, మన శాపమును ఆయన భరించి ఉన్నాడు. ఆయన ఆశీర్వాదకారకుడై ఉండి తన దారిద్రత వలన మనల్ని ధనవంతులు చేయాలని, అంటే ఆయన ఆశీర్వాదకరుడుగా ఉండి తాను పొందిన శాపం వలన మనకు ఆశీర్వాదం ఇవ్వాలని ఈ లోకంలో జన్మించాడండి. ఈ రోజున యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది ఎందుకంటే నిన్ను ఆ లోకానికి తీసుకెళ్తానికి. ఈ భూమిలో సాతాను చేతుల్లో పడి నలిగిపోతున్న నిన్ను విడిపించి పరలోకంలో తనతో పాటు కూర్చుండబెట్టుకోవడానికి ప్రభు ఈ లోకంలోనికి వచ్చాడండి. క్రిస్మస్ని లేక క్రీస్తు జననాన్ని ఒక చిన్న విషయంగా చూడకండి. ఇది నీ కోసమే. ప్రజలందరికీ వేరే సంగతి, నా కోసం నా యేసయ్య వచ్చాడు, నా కోసమే సెలవులో ఆయన మరణించాడు. నేను నమ్మాను, నా జీవితం దీవించబడింది, నా కుటుంబం ఆశీర్వదించబడింది, నేను అనేకులకు ఆశీర్వాదకరంగా ఉన్నాను. నువ్వు నమ్మి నువ్వు దీవించబడినప్పుడు నీవు నీ ఇంటి వారికి, నీ సొంత వారికి, నీ దేశం వారికి, నీ ప్రజలకు నీవు ఆశీర్వాదకరంగా మారుతావు.